చతుర్దాశ్వాసం ఉత్తర గోగ్రహణం. సుశర్మ తన సేనలతో విరాటుని గోవులను పట్టుకున్న మరునాడు ఉదయం దుర్యోధనుడు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన వీరులతో కలిసి విరాటనగరం వైపు బయలుదేరాడు. విరాట నగరానికి కొద్ది దూరంలో ఉన్న విరాటుని పశు సంపదను ముట్టడించారు. అక్కడ ఉన్న కొద్దిపాటి సైన్యం అసంఖ్యాకంగా ఉన్న కౌరవ సైన్యాన్ని ఎదిరించలేకపోయింది. విరాటుని గవాధ్యక్షుడు వెంటనే రథం తీసుకుని విరాట నగరానికి వెళ్ళాడు. ఆ సమయంలో నగరంలో ఉత్తర కుమారుడు మాత్రమే ఉన్నాడు. గవాధ్యక్షుడు ఉత్తరకుమార, కురు సైన్యములు మన ఆవుల మందల మీద విరుచుకుపడ్డాయి. ఆవుల మందలను అపహరించుకుని పోతున్నాయి. మీరు వెంటనే వచ్చి వారితో యుద్ధం చేసి ఆవులను రక్షించండి అన్నాడు. తమరి తండ్రి విరాటరాజు తమ పరాక్రమం గురించి, తమ బాహుబలం గురించి, తమరి శౌర్యపరాక్రమాల గురించి చెప్తూ తమరు ఈ భూభారాన్ని వహించడానికి తగిన వారని చెప్తుంటారు. తమరి పరాక్రమం ప్రదర్శించే సమయం ఆసన్నమైంది. వెంటనే బయలుదేరి మన ఆలమందలను రక్షించండి అని ప్రార్థించాడు. ఉత్తర కుమారుని ప్రగల్భాలు. గవాధ్యక్షుని పొగడ్తలకు ఉత్తర కుమారుడు పొంగిపోయాడు. గవాధ్యక్ష, నిజం పలికావు. నేను కౌరవ సేనలను చిత్తు చేసి ఆవుల మందలను క్షణంలో విడిపిస్తాను. కాని నాకు తగిన సారథి లేడు కదా. అందుకని బాధగా ఉంది. సమర్థుడైన సారథి దొరికితే కౌరవ సేనలను జయించడం ఎంత పని. భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాచార్య, అశ్వత్థామలను నేను చేసే యుద్ధంతో అర్జునిని తలపింపచేసి ఆలమందలను విడిపించకుంటే నా తండ్రి నా పరివారం నన్ను మెచ్చుతారా? ఆలస్యం చేస్తే ఆలమందలను తోలుకుపోతారు. వెంటనే తగిన సారథిని వెతకండి అన్నాడు. ఆ సమయంలో అక్కడ ఉన్న ద్రౌపది ఉత్తర కుమారుడు తనను తాను అర్జునినితో పోల్చుకోవడం చూసి నవ్వుకుంది. వెంటనే అర్జునిని దగ్గరకు వెళ్లి పరిస్థితి వివరించింది. అర్జునుడు లెక్కలు వేసి చూసి అజ్ఞాతవాసం ముగిసిందని తెలుసుకున్నాడు. ఇక తమను తాము ఎరుకపరచుకొనే సమయం ఆసన్నమైనదని గ్రహించాడు. ద్రౌపదిని చూసి నీవు పోయి మన బృహన్నలకు సారథ్యం చేయు సామర్థ్యం ఉంది. పూర్వం అర్జునునికి సారథ్యం వహించి అతనికి ఖాండవ వనదహనంలో సహాయం చేసి అతని ప్రశంసలందుకున్నాడు. అతని సహాయంతో కౌరవ సేనలను జయించడంలో సందేహం లేదని చెప్పి ఎలాగైనా అతనిని ఒప్పించు అన్నాడు. ద్రౌపది వెంటనే వెళ్లి ఉత్తరను కలుసుకుని అమ్మా, మన రాకుమారుడు సారథి కొరకు వెతుకుతున్నాడు అని తెలిసింది. మీ గురువుగారు బృహన్నలకు రథం నడపడంలో అర్జునుడు మెచ్చుకునే సామర్థ్యం ఉంది. ఖాండవ వన దహనంలోనూ ఇతర సమయాలలోనూ అర్జునునికి సారథిగా ఉండి అతనికి విజయం చేకూర్చాడు. ఈ విషయానికి రాకుమారునికి చెప్పు అన్నది. బృహన్నల సారథ్యమును ఒప్పించుట. ఉత్తర మాలినితో చేరి అన్నయ్య వద్దకు వెళ్లి విషయమంతా చెప్పింది. అది విన్న ఉత్తర కుమారుడు ఫక్కున నవ్వాడు. ద్రౌపదితో సైరంధ్రి, నన్ను ఎగతాళి చేస్తావా? నేను బృహన్నల వంటి వారిని కన్నెత్తి కూడా చూడను. అలాంటి బృహన్నలను నాకు సారథిని చేస్తావా? కౌరవుల సేనలు వచ్చి గోవులను పట్టుకుని నేను వారిపై యుద్ధానికి వెళ్లి ప్రతాపం చూపవలసిన తరుణంలో నేను బృహన్నల సారథ్యంలో వెళితే నలుగురూ నవ్వరా? అయినా మన దేశంలో సారథులకు ఇంత కరువొచ్చిందా అన్నాడు. సైరంధ్రి రాకుమారా, ఒక్క కౌరవ సైన్యం మాత్రమే కాదు ముల్లోకాలు ఒకటై వచ్చినా బృహన్నల సారథిగా ఉన్నచో నువ్వు గెలువవచ్చు. కారణాంతరాల వలన పేడితనం వచ్చినంత మాత్రాన అతని సామర్థ్యం పోతుందా అన్నది. ఉత్తర కుమారుడు గత్యంతరం లేక బృహన్నలను సారథిగా అంగీకరించాడు. బృహన్నలతో ఉత్తర కుమారుడు సమరానికి బయలుదేరుట. ఉత్తర కుమారుడు బృహన్నల సారథ్యాన్ని అంగీకరించగానే ఉత్తర బృహన్నల వద్దకు పరుగెత్తింది. గురువు గారికి నమస్కరించు, మా అన్నయ్య సారథి ఒక యుద్ధంలో మరణించాడు. మరల వేరే సమర్థుడైన సారథి లభించలేదు. ఈ రోజు కౌరవసేన మా గోవులను అపహరించింది. మా అన్నయ్య యుద్ధానికి పోవడానికి తగిన సారథి లేడని బాధపడుతున్నాడు. మీ సారథ్య సామర్థ్యం గురించి సైరంధ్రి చెప్పింది. అందుకని మా అన్నయ్యకు సారథిగా మిమ్మల్ని తీసుకుపోవడానికి వచ్చాను. నా మాట మన్నించి నా మీద వాత్సల్యంతో తమరు ఒప్పుకోవాలి అన్నది. బృహన్నల నవ్వి అమ్మా అమ్మా, ఉత్తరా నాకు సారథ్యం చేసే నేర్పు ఉందా? ఏమో భయంగా ఉంది. నీ మాట ఎందుకు కాదనాలి? నువ్వు అడిగావు కనుక సారథ్యమే కాదు ఎంతటి కష్టమైన పని అయినా చేసి పెడతాను అన్నాడు. బృహన్నల అంత దూరంలో ఉండగానే ఉత్తర కుమారుడు నేను కౌరవులతో యుద్ధం చేయాలి. నీవు సారథిగా నా రథం నడపాలి. త్వరగా రథం ఎక్కు. నీ గురించి సైరంధ్రి చెప్పింది అన్నాడు. బృహన్నల ఉత్తరునితో, రా కుమారా, ఏదో ఆటపాటలకు నన్ను పిలువవచ్చు కాని యుద్ధం చేయుటకు సారథిగా నన్ను పిలుచుట ఉచితమా? ఎక్కడైనా బలాఢ్యుడైన వాడిని సారథిగా నియమించు అని అన్నాడు బృహన్నల. అదేమిటి బృహన్నల? నాడు ఖాండవవన దహనాన సమయమున అర్జునిని రథం నీవు నడిపావట కదా. అర్జునినికి విజయం చేకూర్చావట కదా, మరి ఆచాతుర్యం శౌర్యం నీలో తగ్గిపోయాయా? మరో మాట మాటాడక యుద్ధానికి సిద్ధంకా అన్నాడు ఉత్తరుడు. అయిష్టంగా ఉన్నట్లు ఒప్పుకున్నాడు బృహన్నల.
యుద్ధానికి బయలుదేరుట. తరువాత ఉత్తర కుమారుడు బృహన్నలకు కవచం తెప్పించాడు. బృహన్నలకు ఇచ్చి తొడుక్కోమన్నాడు. దానిని తలక్రిందులుగా తొడిగి అందరినీ నవ్వించాడు బృహన్నల. ఉత్తర కుమారుడు బృహన్నలకు కవచం తొడిగాడు. బృహన్నల త్వరగా రథమునకు భయములను పూంచుము. ధ్వజమును ఎత్తుము. మనం త్వరగా పోయి గోవులను విడిపించవలెను అన్నాడు. బృహన్నల నీవు ఏమి చెప్పినా అది చేయవలెను. నీవు రమ్మన్న రావలెను, పొమ్మన్న చోటికి పోవలెను. నా బలం తెలుసుకుని నా చేత పని చేయించుకుని విజయం సాధించు అన్నాడు. బృహన్నల రథం సిద్ధం చేశాడు. కేతనం ఎగురవేశాడు. యుద్ధానికి వెళుతున్న అన్నయ్యను చూసి ఉత్తర అన్నయ్య, నీవు కౌరవ వీరులను గెలిచినప్పుడు వారి తలపాగా కుచ్చులను నాకు బొమ్మ పొత్తికలుగా తీసుకురావా అన్నది. బృహన్నల ఉత్తర, అదెంత పని, రాకుమారుడు విజయంతో తిరిగి వస్తాడు. నీకు బొమ్మ పొత్తికలు తెస్తాడు అన్నాడు. బృహన్నల వివిధ రకముల ఆయుధములు రథంలో పెట్టించి రథం ఎక్కాడు. ఉత్తరుడు పశువుల కాపరులను అడిగి కౌరవులు పశువులను ఏ పక్కకు తోలుకు వెళ్లారో తెలుసుకుని ఆ దిక్కుగా రథం పోనివ్వమన్నాడు. బ్రాహ్మణుల పుణ్యాంగనల దీవెనలందుకుని ఉత్తరకుమారుడు ఊరి వలుపలికి వచ్చాడు. కౌరవ సేనలను చూసి ఉత్తరకుమారుడు భీతిల్లుట. అల్లంత దూరంలో రేగిన మట్టిని చూసి కౌరవ సైన్యాన్ని చేరుకున్నాడు. కౌరవ సేనను తేరిపార చూసిన ఉత్తర కుమారుడు భయపడ్డాడు. బృహన్నల, భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, దుర్యోధనుడు మొదలగు వీరులు అసఖ్యాకమైన శస్త్రాస్త్రాలతో కౌరవసేన భయంకరంగా ఉంది. నేను వీరితో యుద్ధం చేయగలనా? నాకు విలు విద్యలో అంత ప్రావీణ్యత లేదు. బాలుడను విలువిద్యలో నిష్ణాతులైన శకుని, జయద్రథ, దుర్ముఖ, వికర్ణ, కర్ణం మొదలైన వీరులతో నేనేమి యుద్ధం చేయగలను? ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటుందని వచ్చాను. నీవేమో నీపాటికి రథం నడుపుతున్నావు. నేను కౌరవసేనతో యుద్ధం చేయలేను. రథమును వెనుకకు పోనిమ్ము. ఎవరి ప్రాణములు వారికి తీపి కదా, నా శరీరం వణుకుతుంది అన్నాడు. అర్జునుడు, ఉత్తరకుమార, అసంఖ్యాకంగా ఉన్న కౌరవసేనల వైపు రథం ఎందుకు నడిపిస్తాను? కొద్దిపాటి సైన్యాల రక్షణలో ఉన్న గోసమూహాల వైపు రథాన్ని నడిపిస్తాను. వారిని ఎదిరించి మన గోవులను మళ్లిస్తాము. అంతఃపురంలోని కాంతలతో గోవులను మళ్లించి తీసుకువస్తాను అని చెప్పావు కదా, ఇప్పుడు ఇలా బెదిరిపోవడం తగునా అన్నాడు. ఉత్తరుడు, అమ్మో, గోవుల మాటలు దేవుడెరుగు. అంతఃపుర కాంతల సంతోషంతో నాకేమి పని అన్నాడు. అర్జునుడు, అదికాదు ఉత్తరకుమార, నీ బలం ఎదిరి బలం చూసుకుని కొంచెం సేపు యుద్ధం చేసి మరలవచ్చు. కౌరవసేనలు నిన్ను ఇంకా చూడకనే మనం మరలిపోవడం యుక్తము కాదు, వీరులిది మెచ్చరు అన్నాడు అర్జునుడు. బృహన్నల, సుశర్మ మనగోవులను తరలించుకు వెళ్లాడు కనుక మా తండ్రిగారు సైన్యాలతో అతనిని ఎదిరించడానికి వెళ్లారు. నాకు సాయంగా సైన్యం లేరు. కౌరవ సైన్యామో అసంఖ్యాకం. దీనిని నేను ఒంటరిగా ఎలా ఎదిరించను చెప్పు. వాళ్ళు మనలిని చూడక మునుపే రథం మళ్లించుట మంచిది, వెనుదిరుగుము అన్నాడు ఉత్తరుడు. అర్జునుడు, అదికాదు రాకుమారా, ఇలా ఆవులను వదిలి వెళితే నగరిలో అప్రదిష్ట కాదా? పిరికి వాళ్లను లోకం మెచ్చదు. నీకు సారథి లేడని సైరంధ్రి చెపితే నీకు నేను సారథిగా వచ్చాను. ఇప్పుడు ఆవులను శత్రువులకు వదిలి మరలలేను. నీకేం భయం వద్దు, మనసు చిక్కపట్టుకో. కౌరవ సైన్యాలను ఏదో ఉపాయంతో ఓడించవచ్చు అన్నాడు. ఉత్తరుడు, బృహన్నల, నలుగురు నవ్వితే నాకేమి? నీకు ధైర్యం ఉంటే నువ్వే యుద్ధం చెయ్యి అంటూ ధనుర్బాణాలను రథంపై వదిలి వెనుతిరిగి పరుగెత్తసాగాడు. బృహన్నల కూడా ఉత్తరకుమారుని వెంబడించాడు. ఇది చూసిన కౌరవ సేనలు నవ్వుకున్నాయి. బృహన్నల ఉత్తరుని పట్టుకున్నాడు. ఉత్తర కుమారుని నోరు ఎండిపోతూ ఉంది. కాళ్ళు చేతులు గడగడలాడుతున్నాయి. నోరు ఎండిపోయింది. మొహం వెలవెలపోయింది. గొంతు పూడుకుపోయి పరిస్థితి దారుణంగా ఉంది. ఉత్తర కుమారుని అనునయించి అర్జునుడు యుద్ధానికి సిద్ధపడుట. ఉత్తర కుమారుడు, బృహన్నల, నీకు అనేక బహుమతులు ఇస్తాను, నన్ను వదిలిపెట్టు. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటుంది, ఆమెను చూడాలి అన్నాడు. అర్జునుడు ఉత్తర కుమారుని చూసి అనునయంగా, ఉత్తర కుమార, భయపడకుము. నీవు యుద్ధం చేయలేకపోతే నా రథానికి సారథిగా ఉండు. నేను కౌరవ సేనను జయించి గోవులను మరలిస్తాను అంటూ అర్జునుడు ఉత్తర కుమారుని తీసుకుని రథం వైపు వచ్చాడు. తాను కూడా రథం ఎక్కి రథాన్ని తాము ఆయుధాలను దాచిన శ్మశానం వైపు మరలించాడు. ఇది చూసిన కౌరవసేనలు కలవరపడ్డాయి. వారికి కొన్ని అపశకునాలు గోచరించాయి. ద్రోణుడు ధైర్యంగా ఉండమని వారిని హెచ్చరించాడు. కౌరవ సేనలో ప్రముఖుల వాదోపవాదాలు. ద్రోణుడు భీష్ముని చూసి, వీడు ఎవరో మహాగర్విష్టి వలె ఉన్నాడు. వీడు ఎవరో తెలుసుకోవాలి అన్నాడు. భీష్ముడు దుర్యోధనునితో, సుయోధన, మనం శత్రువులకు అనుకూలమైన ప్రదేశాన్ని దాటాము. ఇంక మనం శత్రువులకు భయపడవలసిన పని లేదు అని సుయోధనునికి చెప్తున్నట్లు ద్రోణుడికి అన్యాపదేశంగా బదులిచ్చాడు.
ఆ మాటలను బట్టి పాండవుల అజ్ఞాతవాసం ముగిసింది, ఇక వారు బయటికి రావచ్చు అన్న విషయానికి గ్రహించిన ద్రోణుడు ఉత్సాహభరితుడై సుయోధనుని చూసి, సుయోధన, ఆకలితో నకనకలాడుతున్న సింహం గుహ నుండి బయటకు వస్తున్నట్లు అర్జునుడు అరణ్యవాసం, అజ్ఞాతవాసం ముగించుకుని మన మీద యుద్ధానికి వస్తున్నాడు. అతడితో యుద్ధం చేయతగిన వీరుడు మనలో ఎవరు ఉన్నారు? అర్జునుడు గోవులను తరలించుకు వెళ్లటం తథ్యం అన్నాడు. ఆ మాటలను విన్న కర్ణుడు కోపంగా, పాండవ పక్షపాతంతో మాట్లాడుతున్నావు. కౌరవ సేనలలో నీవు ఒక్కడివే వీరుడివా? అర్జునుడు అంతటి జయించలేని వీరుడా? అతడితో నేను ఒక్కడినే యుద్ధం చేసి ఓడించగలను. పెద్దలని మన్నించి ఇంతకంటే మాటాడలేకపోతున్నాను అన్నాడు. సుయోధనుడు కర్ణుని చూసి, కర్ణ, నీవు తప్పు పలికావు. అతడు నిజంగా అర్జునుడైతే మరల అరణ్య, అజ్ఞాతవాసాలు చేస్తాడు. కాకుంటే వాడిని నేనే జయిస్తాను అన్నాడు. సుయోధనుని మాటలకు అంగీకరించినట్లు తలూపుతోనే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మనసులో నవ్వుకున్నారు. అర్జునుడు ఉత్తరకుమారునకు తనను తాను వెల్లడించుట. జమ్మి చెట్టు వద్ద తన ఆయుధములను ఉత్తరునికి చూపించుచున్న అర్జునుడు, బృహన్నల రథాన్ని జమ్మి చెట్టు వద్దకు తీసుకు వెళ్లి, ఉత్తరకుమార, ఇవి మామూలు ధనస్సులు, ఇవి నా ప్రతాపానికి సరిపోవు. నీవు ఈ చెట్టు ఎక్కి అక్కడ ఉన్న గాంధీవాన్ని నాకు అందించు. పాండవులు తమ ఆయుధాలను ఇక్కడ దాచారు అంటూ శవాకారంలో ఉన్న ఆయుధాల మూటను చూపాడు. ఉత్తరకు మారుడు బృహన్నల, రాజకుమారుడైనైన నన్ను శవాన్ని తాకమని చెప్పుట తగునా అన్నాడు. అర్జునుడు, ఉత్తరకుమార, అది శవము కాదు, పాండవుల ఆయుధములు. వారు ఇతరులు చేపట్టకుండా వాటిని శవాకారంలో శ్మశానంలో ఈ జమ్మి చెట్టుపై దాచారు అన్నాడు. బృహన్నల మాటలతో ఉపశాంతిని పొందిన ఉత్తరుడు చెట్టు ఎక్కి ఆయుధాల మూటను విప్పాడు. అవి అతనికి సర్పాల వలె కనపడ్డాయి. అది చూసి ఉత్తరుడు భయపడ్డాడు. అర్జునుడు ప్రార్థించగానే అవి ఉత్తరునికి ఆయుధముల వలె కనిపించాయి. ఉత్తరుడు వాటిలో ఉన్న గాంధీవమును చూసి, బృహన్నల, ఈ ధనస్సు ఇలా భయంకరంగా ఉన్నదే, దీనిని పాండవులలో ఎవరు ఉపయోగిస్తారు అన్నాడు. అర్జునుడు ఉత్తరునితో, ఉత్తరకుమార, అది గాంధీవము, దానిని అర్జునుడు ధరిస్తాడు. దాని ప్రభావంతో అర్జునుడు దేవదానవులను జయించాడు. దీనిని బ్రహ్మ 1,00,000 సంవత్సరాలు ధరించాడు. తరువాత ప్రజాపతి 64,000 సంవత్సరాలు ధరించాడు. తరువాత ఇంద్రుడు 85 ఏండ్లు ధరించాడు. తరువాత చంద్రుడు 500 సంవత్సరాలు ధరించాడు. తరువాత అగ్నిదేవుడు వరుణుడి నుండి దానిని తీసుకుని అర్జునునికి ఖాండవ వన దహనం సమయంలో ఇచ్చాడు. ఈ గాడివాన్ని అర్జునుడు 65 ఏళ్లు ధరిస్తాడు అని చెప్పి అలాగే మిగిలిన పాండవుల ఆయుధాల వివరాలు చెప్పాడు. ఉత్తరకుమారుడు సందేహంగా, బృహన్నల, పాండవులు తమ ఆయుధాలను ఇక్కడ పెట్టి ఎక్కడకు వెళ్లారో? వారు నా బంధువులు, మిత్రులు. అయ్యో, ఆ ధర్మరాజు ఎక్కడ ఉన్నాడో? వాయుపుత్రుడు ఎన్ని అవస్థలు పడుతున్నారో? అర్జునుడు ఎక్కడ దాగాడో? కవలలు ఎన్ని తిప్పలు పడుతున్నారో? మహాసాధ్వి ద్రౌపది ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో అంటూ ఆవేదన పడ్డాడు. అర్జునుడు అనునయంగా ఉత్తరునితో, ఉత్తరకుమార, చింతించవలదు. పాండవులు అరణ్యవాసం పూర్తి అయిన తరువాత అజ్ఞాతవాసాన్ని మన నగరంలోనే గడుపుతున్నారు. కానికి భట్టు ధర్మరాజు, వలలుడే భీమసేనుడు, దామ్రగంధి, తంత్రీ పాలుడు నకుల సహదేవులు. ఇక దాచడమేలా అర్జునడను నేనే. మాలిని పేరుతో సైరంధ్రిగా ఉన్నది సాధ్వి ద్రౌపది. ఆమె కారణంగానే భీముడు కీచకుని, ఉపకీచకులను చంపాడు అని అన్నాడు. అర్జునుడి దశనామాలు. ఆ మాటలు విన్న ఉత్తరకుమారుడు సంభ్రమాశ్చర్యాలతో సందేహంగా, బృహన్నల, అర్జునికి 10 పేర్లున్నాయి, వాటిని వివరిస్తే నేను నిన్ను అర్జునుడని నమ్ముతాను అన్నాడు. బృహన్నల చిరునవ్వుతో ఉత్తరుని చూసి, కుమార, అర్జునుడు, పల్గునుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభస్తుడు, విజయుడు, జిష్ణువు, సవ్యచాచి, ధనుంజయుడు అనే దశనామాలు ఉన్నాయి అన్నాడు. అప్పటికీ ఉత్తరునికి విశ్వాసం కుదరక, బృహన్నల, ఆ దశనామాలు వివరిస్తే నువ్వే అర్జునుడవని నమ్ముతాను అన్నాడు. అర్జునుడు, కుమార, నేను ధరణి అంతటిని జయించి ధనమును సముపార్జింతిని కనుక ధనుంజయుడనయ్యాను. ఎవరితోనైనా పోరాడి విజయం సాధిస్తాను కనుక విజయుడినయ్యాను. నేను ఎల్లప్పుడూ నా రథమునకు తెల్లటి అశ్వాలను మాత్రమే పూంచుతాను కనుక శ్వేతవాహనుడిని అయ్యాను. నాకు ఇంద్రుడు ప్రసాదించిన కిరీటం నా తలపై ప్రకాశిస్తుంటుంది కనుక కిరీటినయ్యాను. యుద్ధంలో శత్రువులతో పోరాడే సమయంలో ఎలాంటి బీభత్సమైన పరిస్థితిలో కూడా సంయమును కోల్పోయి జుగుప్సాకరమైన, బీభత్సమైన పనులు చేయను కనుక బీభత్సుడినయ్యాను. నేను గాంధీవాన్ని ఉపయోగించే సమయంలో 2 చేతులతో నారిని సంధిస్తాను. కాని ఎక్కువగా ఎడమచేతితో అతి సమర్థంగా నారిని సంధిస్తాను కనుక సవ్యసాచిని అయ్యాను. నేను ఎక్కువ తెల్లగా ఉంటాను కనుక నన్ను అర్జునుడు అంటారు. నేను ఉత్తర ఫల్గుని నక్షత్రంలో జన్మించాను కనుక ఫల్గునుడిని అయ్యాను. మా అన్నయ్య ధర్మరాజు
నా కంటి ముందర ఆయనను ఎవరైనా ఏదైనా హాని కలిగించిన దేవతలో అడ్డు తగిలినా వారిని చంపక వదలను. కనుక జిష్ణువు అనే పేరు వచ్చింది. మా అమ్మ అసలు పేరు పృథ. కుంతి భోజుని కుమార్తె కనుక కుంతీదేవి అయింది. పృథపుత్రుడిని కనుక పార్థుడిని అయ్యాను. అయినా ఉత్తర కుమార, నేను ఎల్లప్పుడూ సత్యమునే పలికే ధర్మరాజు తమ్ముడిని, నేను అసత్యం చెప్పను. నేను శ్రీకృష్ణుని సాయంతో ఖాండవ వనదహనంలో అగ్నిదేవునికి సాయపడినందుకు బ్రహ్మ, రుద్రులు ప్రత్యక్షమై నాకు దివ్యాస్త్రాలతో పాటు నాకు కృష్ణుడు అనే 11వ నామం బహూకరించారు. నేను నివాత కవచులను సంహరించిన సమయంలో ఇంద్రుడు ఈ కిరీటాన్ని బహుకరించాడు. దేవతలందరూ మెచ్చి ఈ శంఖమును ఇచ్చారు కనుక దీనిని దేవదత్తము అంటారు. చిత్రసేనుడు అనే గంధర్వుడు సుయోధనుని బందీని చేసినప్పుడు గంధర్వులతో పోరాడి వారిని గెలిచాను కనుక నీవు భయపడవలసిన పని లేదు. మనం కౌరవ సైన్యాలను ఓడించి గోవులను మరల్చగలం అన్నాడు. ఉత్తర కుమారుడు స్వస్థుడగుట. ఉత్తర కుమారుడు చెట్టుదిగి సంభ్రమాశ్చర్యాలతో అర్జునునికి నమస్కరించాడు. ఉత్తర కుమారుడు అర్జున, నా అదృష్ట దేవతలా నువ్వు నాకు కనిపించావు. చాపల్యంతో నేను ఏదైనా నిన్ను అని ఉంటే నన్ను మన్నించు. నీ అండ దొరికి నందుకున్నా ఆనందానికిక అవధులు లేవు, నన్ను కనికరించు అన్నాడు. అర్జునుడు రథం దిగి ఉత్తరుని ప్రియమార కౌగలించుకున్నాడు. ఉత్తరుడు రథం ఎక్కి అర్జునా, ఇప్పుడు నా భయం తొలగిపోయింది. అర్జునునికి సారథిని కావలెనన్న నా కోరిక ఈడేరింది. నీవు నన్ను ఆజ్ఞాపించి సారథ్యం చేయించుకుని కౌరవులను జయించి గోవులను మరల్పుము అన్నాడు. అర్జునుడు వాత్సల్యంతో కుమారా, భయపడకుము, నీ మీద గాలి కూడా సోకనివ్వను. నీకు రక్షణ కల్పించడమే నా కర్తవ్యం అన్నాడు. ఉత్తరుడు అర్జున, నీ నిజరూపం తెలిసిన వెంటనే నా భయం పటాపంచలైంది. ఈ పేడి రూపం ఎలా వచ్చిందో తెలుసుకోవాలని ఉంది అన్నాడు. అర్జునుడు ఉత్తర కుమార, మా అన్నగారి ఆజ్ఞను అనుసరించి బ్రహ్మచర్య వ్రతం స్వీకరించిన సమయంలో దేవేంద్రుని ఆహ్వానంపై ఇంద్రలోకం వెళ్ళాను. అక్కడ ఊర్వశి కోరికను నిరాకరించిన నన్ను పేడి రూపం ధరించమని శపించింది. అజ్ఞాతవాస సమయంలో అది నాకు వరంలా పరిణమించింది. అజ్ఞాతవాసం ముగియగానే పేడి రూపం పోయింది. ఇప్పుడు నేను అర్జునుడను అన్నాడు. ఉత్తరుడు అర్జునా, ఇప్పుడు నన్ను ఏమి చేయమటావో అని అడిగాడు. అర్జునుడు, నీవు గాంధీవమును తునీరములను ఇతర ఆయుధములను తీసుకుని మిగిలిన ఆయుధములను అలాగే ఉంచు అన్నాడు. ఉత్తర కుమారుడు అలాగే చేశాడు. అర్జునుడు వాటిని ధరించి గాంధీవాన్ని ఎక్కుపెట్టి అల్లె త్రాటిని మ్రోగించి అగ్నిదేవుని తలచగానే అమోఘమైన కపిధ్వజం సాక్షాత్కరించింది. ఉత్తర కుమారుని సింహపతాకమున్న ధ్వజం సమీవృక్షం మీద పెట్టి కపిధ్వజాన్ని రథమునకు కట్టాడు. మనమున తలవగానే చేతికి దేవదత్తము వచ్చింది. అర్జునుడు యుద్ధానికి సిద్ధం అగుట. శంఖాన్ని పూరిస్తున్న అర్జునుడు ఉత్తర కుమార, నీవు రథమును జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేయించి ముందుకు పొమ్ము, ఇప్పటికే ఆలస్యం అయినది. పశువులు చాలా దూరం వెళ్ళి ఉంటాయి అన్నాడు. ఉత్తరుడు రథం మరల్చగానే అర్జునుడు దేవదత్తం పూరించాడు. ఆ ధ్వని భూన భోనాంతరాలలో వ్యాపించింది. రథమునకు కట్టిన గుర్రాలు మూర్చిల్లాయి. అర్జునుడు గుర్రాలను నిమిరి వాటికి చైతన్యం కలిగించి కుమార, యుద్ధ సమయంలో ఇది సహజం, కలత చెందకు అన్నాడు. ఉత్తరుడు అర్జున, యుద్ధ సమయంలో అనేక శంఖారావాల విన్నాను. కాని ఈ శబ్దానికి నా గుండెలు అవిసిపోయాయి, దిక్కులు తిరిగిపోయాయి, చెవులు బద్దలయ్యాయి, నా మనసు నీరు కారింది. ఈ కపిధ్వజాన్ని చూస్తుంటేనే నా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. నీ తేజము చూసి నేను వివసుడిని అయ్యాను అన్నాడు. భీష్ముడు వాదోపవాదాలను నివారించుట. అర్జునుడు నవ్వి మరలా శఖాన్ని పూరించాడు. ద్రోణుడు సుయోధన, ఆ ధ్వని విన్నావా? ఆ ధనుష్టంకారం గాంధీవం కాదు? వచ్చేది అర్జునుడు కాదు? ఉజ్వలంగా ప్రకాశిస్తున్న ఆ కిరీటం అర్జునికి ఇంద్రుడు ప్రసాదించినది కదూ? సమరోత్సాహంతో అర్జునుడు కాక మరెవ్వరు. అతనిని ఎదుర్కోడానికి సన్నాహాలు చేయండి అంటూ కృపాచార్య అశ్వత్థామలను చూసి ముందు మనం రారాజు సుయోధనుని పంపుదాము. ఆ వెనుకగో సమూహాలను పంపుదాం. ఆ వెనుక మనం ఉంటాము. అర్జునుడు వచ్చిన అతనితో మనం యుద్ధం చేస్తాము అన్నాడు. ఆ మాటలు విన్న సుయోధనుడు భీష్మ, కర్ణ, వికర్ణుల వంక చూసి నేను మీకు ఇదివరకే చెప్పాను. పాండవులు జూదంలో ఓడిపోయి 12 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ఒప్పందం చేసుకున్నారు. ఇంకా ఆ సమయం పూర్తి కాకుండా పార్థుడు బయటపడ్డాడు కనుక పాండవులు అజ్ఞాతవాసములు చేయాలి. ఈ విషయానికి మనం మోహంతో కాని పాండవులు లోభంతో కాని గమనించలేదు. తాత భీష్ముడే దానిని నిర్ణయించటానికి అర్హులు అన్నాడు. వచ్చునది ఉత్తర కుమారుడు కాకుండా గాంధీవి అయితే మన పని సఫలం అయినట్లే. అసలు సుశర్మ దక్షిణ దిక్కుగా, మనం ఉత్తర దిక్కుగా గోవులను పట్టుకోవడానికి వచ్చింది మత్స్యదేశంలో ఉన్న పాండవులను బయట పెట్టడానికే గదా. ఆ వచ్చినవాడు అర్జునుడైతేనేమి దేవతలైతేనేమి మనం గోవులను పట్టుకున్నాం. వాటి కోసం యుద్ధం చేస్తాము కాని వెరువనేల కనుక ముందు మనమే యుద్ధం చేస్తాము.
అయినా అర్జునుడు ఒక్కడే ఇంత పెద్ద కురు సైన్యాలతో ఎలా యుద్ధం చేస్తాడు. విన్నవారు నవ్వుతారని కూడా అనుకోకుండా శత్రువును నందుల వలె పొగడుట ఈ ద్రోణునికి తగున. అయినా ఆచార్యుల వారు దూరంగా నిలిచి పర్యవేక్షిస్తుంటారు. భోజన సమయాలలో, విద్యగరిపే సమయాలలో, నీతిని బోధించే సమయాలలో గురువులను సంప్రదించాలి కాని యుద్ధ విషయాలు వారికేం తెలుస్తాయి అడగటానికి. అయినా వారు యుద్ధం చేయరు, వెనుక ఉండి మన విజయం కాంక్షిస్తుంటారు అన్నాడు సుయోధనుడు. అశ్వత్థామ ఆగ్రహం. తండ్రిని అలా తూలనాడటం విన్న అశ్వత్థామ సుయోధన, పశువులను కాచేవారిని బెదిరించి ఆవులను పట్టుకున్నంత మాత్రాన ఇలా మాట్లాడటం తగదు. మనమింకా యుద్ధం చేయలేదు, శత్రువులను జయించలేదు, నగరం చేరలేదు, యుద్ధంలో గెలిచిన వారు కూడా ఇలా మాట్లాడరు. యుద్ధమంటే జూదంలో రాజ్యాన్ని అపహరించటం కాదు, యుద్ధభూమిలో జూదం ఆడటం కుదరదు. పాండవుల జయించేనా ద్రౌపదిని సభకు పిలిపించింది, ఈడ్చుకు రమ్మని ఆజ్ఞాపించింది. శకుని మాట వినేగా అవన్నీ చేసింది, ఇప్పుడు ఆ శకుని యుద్ధం చేస్తాడులే. సభలో నీచే అవమానించబడిన కపికేతనుడు నీపై యుద్ధానికి వస్తున్నాడు. గురువును అధిక్షేపించావు కాని దేవదానవులను జయించిన అర్జునుని నీవు ఒక్కడివే ఎదుర్కొనగలవా? వీరుని పొగడటం సహజం, పుత్ర సమానుడైన ప్రియ శిష్యుడైన అర్జునుని పొగడటం నేరమా? ఇంత జరిగిన తరువాత సిగ్గు లేకుండా నా తండ్రి యుద్ధం చేయవచ్చు కాని నేను చేయను. సుయోధన. యముడు చెలరేగినా, అగ్ని ఆగ్రహించినా, మృత్యుదేవత పురులు విప్పినా కొంత అయినా మిగులుతుంది. అర్జునుడు బాణాలు సర్వనాశనం చేస్తాయి, నీ కుటిల బుద్ధులు ఇక్కడ పని చేయవు. అర్జునుడు గాంధీవంతో శరసంధానం చేసి బాణాలు విసురుతాడు కాని పాచికలు విసరడు. మనం మత్స్య దేశాధీశుని గోవులను పట్టుకున్నందుకు మత్స్యదేశాధీశుడు ససైన్యంతో వస్తే ఎదిరిస్తాము కాని అర్జునుని ఎదిరించలేము అన్నాడు. కర్ణుడి ఆగ్రహం. ఆ మాటలకు కర్ణుడు ఊగిపోయాడు. మనం వచ్చింది పాండవులను పట్టుకోవడానికి, పాండవులను గుర్తించడానికి. అర్జునుని చూసి బెదరడం భావ్యమా? సుయోధనుని పిచ్చివాడిని చేయటం తగునా? మీకు భయంగా ఉంటే మీరు ఊరుకోండి. ఒక్కని ఎదిరించడానికి ఎంతమంది కావాలి? నేను ఒక్కడినే ఎదిరిస్తాను. కపిధ్వజాన్ని విరగొట్టి దాని చుట్టూ ఉన్న పిశాచాలను తరిమి కొడతాను. సారథిని చంపి అర్జునుని శరీరాన్ని నా బాణాలతో తూట్లు చేస్తాను. నా బాహుబలాన్ని చూడండి. అర్జునుడు 13 అరణ్యాజ్ఞాత వాసాలు ముగించుకొని యుద్ధ భూమిలో అడుగు పెడుతున్నాడు. కౌరవసేనలో మహావీరుడనైన నేను అతనిని ఎదుర్కొంటాను. రారాజు రుణం తీర్చుకోవడానికి, పరశురాముని వద్ద నేర్చుకున్న అస్త్రప్రయోగం చేయడానికి, కర్ణార్జునులలో ఎవరు గొప్పో తేలడానికి ఇది సమయం. అర్జునుని గెలిచి సుయోధనునికి ముదము చేకూర్చెదను. ఇష్టం ఉన్నవారు మా ద్వంద్వ యుద్ధం చూడండి, లేని ఎడల ఆవుల వెంట నగరానికి పొండి అన్నాడు. కృపాచార్యుని వాదం. కర్ణుని మాటలు విన్న కృతవర్మ, కర్ణ, నీవు ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతావు. కార్యసిద్ధి గురించి నీకు పట్టదు. కార్యసాధనలో యుద్ధం ఒక నీచమైన ప్రక్రియ అని రాజనీతిజ్ఞులైన పెద్దలు చెప్తారు. దేశ, కాల, పరిస్థితిని అర్థం చేసుకుని తన బలాన్ని ఎదిరి బలాన్ని బేరీజు వేసుకుని యుద్ధం చేయాలి కాని మూర్ఖంగా దుస్సాహసంతో యుద్ధానికి దిగితే ఓటమి తప్పదు. అర్జునుడు ఒంటరి వాడని నువ్వు అంటున్నావు. ఖాండవవన దహన సమయంలో ఇంద్రునితో యుద్ధం చేసింది అర్జునుడు ఒక్కడే. యాదవ సైన్యంతో పోరాడి సుభద్రను చేపట్టింది అర్జునుడు ఒక్కడే. రాజసూయ యాగమున దిగ్విజయం చేసింది అర్జునుడొక్కడే. నివాతకవచులను సంహరించి దేవతలకు మేలొనరించింది అర్జునుడొక్కడే. దేవేంద్రునికి అజేయులైన కాలకేయులను సంహరించింది అర్జునుడొక్కడే. అంతెందుకు, ద్రౌపది స్వయవరంలో అభేద్యమైన మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని చేపట్టడమే కాక అనంతరం తిరగబడిన రాజులను జయించినది అర్జునుడు ఒక్కడే. నువ్వు అక్కడే ఉన్నావు కదా. పాండవులు అందరూ తమ తమ శక్తి కొద్దీ దిగ్విజయం చేశారు. నీవేమో హస్తినాపురంలో కూర్చుని ప్రగల్భాలు పలుకుతున్నావు. నీవు అర్జునుని గెలుస్తానని చెప్పడం ఒంటి చేత్తో సముద్రం ఈదడం లాంటిది. కనుక దుస్సాహసం విడిచి మనమంతా రారాజును కాపాడుకోవాలి కాని యుద్ధోన్మాదులం కాకూడదు. అందరం కలిసి అర్జునుని ఎదుర్కొందాం, నువ్వొక్కడివే పోరాడతానని చెప్పడం అవివేకం అన్నాడు. కర్ణుడు కృపాచార్యుని తూలనాడుట. కర్ణుడు కోపంగా, కృపాచార్య, శత్రువుల మిత్రుడవని తెలిసి నిన్ను తీసుకురావడం సుయోధనుని అమాయకత్వం. బాలురు, బంధువులు రాజు సంపదను ఆరగిస్తారు కాని సమయానికి తప్పుకుంటారు. ఇంటికి వెళ్ళి హాయిగా మృష్టాన్నాలు ఆరగించు. అనవసరంగా రాజు నిన్ను యుద్ధంలో ప్రవేశపెట్టాడు. మారు మాటాడక వెళ్ళు. నేను ఒక్కడినే 14 భువనాలను గెలుస్తాను. ఒక్క రధికుడు అర్జునుడెంత అన్నాడు. భీష్ముడు, కృపాచార్యుడు, ద్రోణుడు, అశ్వత్థామ సముచితంగా మాట్లాడాడు. కర్ణుడు వీరోచితంగా మాట్లాడాడు. కాని ఒకరిని ఒకరు నిందించుకోవడం న్యాయం కాదు. అంత శక్తి ఉన్నవాడు యుద్ధం చేయాలి కాని ఇలా ఇతరులను నిందించడం ఎందుకు? శత్రువులు ముట్టడించక ముందే ఉపాయం ఆలోచించాలి.
శత్రువు పరాక్రమవంతుడైతే పొగడటం సజ్జనులకు ఉచితం. పెద్దలను గౌరవించాలి కాని నిందించడం తగదు. ప్రస్తుత కర్తవ్యం ఆలోచిద్దాం. ఆచార్య అర్జునుడు మన మీద యుద్ధానికి వస్తున్నాడు. మనం అందరం కలిసి ఎదిరిస్తాం. విభేదాలకు ఇది సమయం కాదు. ఎవరో ఏదో అన్నారని మీరు కోపగించడానికిది సమయం కాదు. నన్ను క్షమించి ముందుకు పదండి ఆచార్య అన్నాడు. కృపాచార్యుడు అయ్యో మీరు క్షమించంచమని అడుగతగునా? నేనంతటి వాడనా? ద్రోణుడు శాంతిస్తే చాలు అన్నాడు. కృపాచార్యుడు, భీష్ముడు, కర్ణునితో పోయి ద్రోణాచార్యుని అశ్వత్థామను క్షమించమని కోరారు. ద్రోణుడి వ్యూహ రచన. ద్రోణుడు భీష్ముని మాటలతో నా కోపం పోయింది. ముందుకు పదండి, ముందు మనం రారాజును కాపాడుకుంటాము. అర్జునుడు చాలా కసితో ఉంటాడు కనుక అందరం అర్జునిని ఎదుర్కొందాము. అజ్ఞాతవాసం గురించి సుయోధనుడు అడిగిన దానికి భీష్ముడు వివరణ ఇస్తాడు అన్నాడు. ద్రోణుని ఆంతర్యం గ్రహించిన భీష్ముడు కాల నిర్ణయం చేయవలసిన సమయం ఆసన్నమైనదని గ్రహించాడు. అతడు సుయోధన, మన ప్రస్తుత కాలమానం ప్రకారం 2 సంవత్సరాలకు ఒక అధిక మాసం వస్తుంది. ఈ 13 ఏళ్ల కాలంలో వచ్చిన అధిక మాసాలను గణనలోకి తీసుకుంటే నిన్నటితో పాండవుల అజ్ఞాతవాసం పూర్తి అయింది. ఈ విషయానికి తెలిసే అర్జునుడు నిజ రూపంతో మన ముందుకు వచ్చాడు. అతడు ధర్మం తప్పడు. అలా తప్పే వాడైతే జూదంలో ఓడిపోయిన నాడే మూర్ఖత్వంతో మనతో యుద్ధానికి దిగేవాడు. ధర్మం కోసం కట్టుబడ్డారు కనుకనే ఇంతకాలం వేచి ఉన్నారు. మనతో యుద్ధానికి వచ్చింది అర్జునుడని తెలిసి పోరాటానికి దిగితే మనం గెలువవచ్చు, ఓడిపోవచ్చు. జయాపజయాలు దైవాధీనం కనుక మనం సంధి చేసుకోవడం ఉత్తమం అన్నాడు భీష్ముడు. సుయోధనుడు మనకు పాండవులతో సంధి ఎలా పొసగుతుంది? పాండవులకు నేను రాజ్యభాగం ఇవ్వను. యుద్ధం నిశ్చయం, ఇందులో తిరుగులేదు అన్నాడు. ఇది చూసిన ద్రోణుడు యుద్ధ సమయంలో నిర్ణయాధికారం రాజుకు మాత్రమే ఉంటుంది. కనుక ఎవరూ రాజు మాట నిరాకరించలేరు కనుక మనం యుద్ధ వ్యూహాన్ని చేయాలి. సైన్యంలో 4వ భాగాన్ని తీసుకుని సుయోధనుడు ముందు నడుస్తాడు. మరొక 4వ భాగం గోవులతో నడుస్తుంది. మిగిలిన సగం సైన్యంతో మనం వెనుక కదులుదాము. నేను మధ్యలో ఉంటాను. నా కుడి వైపు కృపాచార్యుడు, ఎడమవైపు అశ్వత్థామ ఉంటారు. ముందు భాగంలో కర్ణుడు ఉంటాడు. దుశ్శాసనుడు, వికర్ణుడు, శకుని, జయద్రథుడు, భూరిశ్రవుడు, బాహ్లికుడు, సోమదత్తుడు అక్కడక్కడా మోహరిస్తారు. అర్జునుడు ఎవరితో యుద్ధం చేస్తే వారిని మనమంతా రక్షిస్తాము. ఇందుకు భీష్ముడు ఆమోదాన్ని తెలిపాడు. తాను వెనుక ఉండి సైన్యాలను నడిపించాడు. యుద్ధారంభం. ఆ యుద్ధం చూడటానికి దేవతలంతా విమానాలెక్కి ఆకాశ వీధిలో నిలబడ్డారు. అర్జునుడు తన దేవదత్తాన్ని పూరిస్తూ అమిత వేగంతో కురు సైన్యాన్ని చేరుకున్నాడు. అతని పరాక్రమానికి కురు సైన్యం బెదిరిపోయింది. అర్జునుడు ఉత్తర కుమారునితో కుమార, సైన్యం 2 భాగాలుగా పోతుంది. ఇందులో సుయోధనుడెక్కడ ఉన్నాడో తెలుసుకుని యుద్ధం చేయాలి. రథాన్ని సేనకు ఎడమవైపుగా పోనియి. రాజును పట్టుకుంటే కురు సైన్యం విచ్ఛిన్నమవుతుంది. మన పని సులభం అవుతుంది. గోవులను మళ్లించడంతో పనవుతుంది. గోవులు ఎక్కడ ఉన్నాయో అక్కడకు వెళితే వాటిని రక్షించడానికి సుయోధనుడు అక్కడకు వస్తాడు అన్నాడు అర్జునుడు. అర్జునుడు రథాన్ని ఎడమవైపు నడిపిస్తూ సైన్యాన్ని కలయచూసి సుయోధనుడు లేడని తెలుసుకుని ముందుకు సాగాడు. పోతూ కృపాచార్యునకు, ద్రోణాచార్యునకు, భీష్ముడికి తగిలి తగలనట్లు నమస్కార బాణాలు వేశాడు. అర్జునిని గురు భక్తికి, పెద్దల ఎడ భక్తికి భీష్ముడు, కృపుడు, ద్రోణుడు ఆనందించారు. ఆచార్య, అర్జునుడు మనతో యుద్ధం చేయక ముందుకు పోతున్నాడంటే సుయోధనుని కోసం వెతుకుతున్నాడు. కనుక మనం సుయోధనుని రక్షించాలి అంటూ భీష్ముడు సైన్యాలను ముందుకు నడిపించాడు. ఇంతలో అర్జునుని రథం ఆవుల మందలను చేరుకుంది. అర్జునుడు నేను ఆలమందలకు రక్షణగా ఉన్న సైన్యాన్ని ఎదిరిస్తాను, వారిని రక్షించడానికి సుయోధనుడు వస్తాడు, మన చేతికి చిక్కుతాడు అంటూ అర్జునుడు రథాన్ని తూర్పు దిక్కుకు నడపమన్నాడు. గోవులకు కాపలాగా ఉన్న సైన్యం అర్జునుని శరపరంపర దాటికి ఆగలేక చెల్లాచెదరైంది. అర్జునుడు గోవులను వెనుకకు మళ్లించాడు. గోవులు గోపాలురు వెంట రాగా వెనుకకు పరుగెత్తాయి. అర్జునుడు తన రథాన్ని గోవులకు సైన్యాలకు మధ్యగా నిలిపి గోవులకు రక్షగా నిలిచి గోపాలురను చూసి మీరు గోవులను తీసుకు వెళ్ళండి అన్నాడు. గోగణం మత్స్యదేశ పొలిమేరలో చేరుకున్నాయి. కురుసేనలు అర్జునిని చుట్టుముట్టాయి.